శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నుంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించినావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. 21వ కీర్తనలో 3-4 వచనాలు మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఎట్టి విధంగా ఎదుర్కొంటున్నాడు అని అంటే శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఎదుర్కొంటున్నాడు. గొప్ప అపరంజి కిరీటముతో దేవుడు మనల్ని ఎదుర్కొంటున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో నెక్స్ట్ ఏంటి అని ఆలోచన కలిగి ఉంటే నెక్స్ట్ దేవుడు దీవెన మనం చూస్తాం. ప్రియులారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఒక చక్కని మాట ఉంది. అతడు అడిగాడు, నేను అతనికి దీర్ఘాయువు ఇచ్చాను. మనము దీవెన ఇష్టపడేవారుగా ఉండాలి, ఆశీర్వాదము ఆస్వాదించేవారుగా ఉండాలి. ఈ యొక్క 109వ కీర్తనలో 17వ వచనంలో ఇటు విధంగా ఉంటుంది. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చాను, దీవెని యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరం అయినట్టు. నీ ఎదుట జీవమును మరణమును పెట్టి ఉన్నాను, నేనైతే జీవమును కోరుకోమని చెప్తున్నాను అంటాడు. కాబట్టి శపించుట వానికి ఇష్టము కనుక అది వాని మీదకి వచ్చాను, దీవెన వానికి ఇష్టము కనుక ఇష్టము లేదు కనుక అది వానికి దూరం అన్నాను. కాబట్టి శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఎదుర్కొంటున్న ఆ క్రీస్తుని మనం యొక్క డిసెంబర్ 31st దినాల్లో దేవుని యొక్క ఆశతో ఎదుర్కొందాం. దేవుడు ఎంత గొప్ప దీవెనతో నన్ను ఎదుర్కోబోతున్నాడు అనే ఎక్స్పెక్టేషన్తో ఈ దినాలు ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గొప్పగా దీవించబోతున్నాడు. కమ్ ఆన్, లుక్ టు హిమ్. ఆమేన్.